హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా ఇప్పుడు ఈశ్వర యొక్క విశ్వరూపని విభూతులని చెప్పాక వాటిని దర్శించాలనే కుతూహలం, అంటే మరింత తీవ్రమైనటువంటి కోరిక అర్జునుడికి కలిగినది. అందువలన అర్జును భగవాని యొక్క గొప్పతనముని స్తుతించి వారిని ప్రసన్నం చేసుకుని తరువాత తన యొక్క కోరికలను చిట్టాని ముందు పెట్టారు. అయితే ఎందుకు అర్జునుడు అడిగారంటే, నిర్గుణ ఈశ్వర అంటే యథార్థ వాస్తవముక అల్టిమేట్ ఈశ్వర తత్వాన్ని తెలుసుకొని నిష్ఠలో ఉండాలంటే అంత ఆశామాష కాదు. దానికోసం మనస్సు విస్తరించాలి. విశ్వవ్యాప్తంగా మనస్సు ముందు విస్తరించి ఉండాలి. అంటే ఆ ఈశ్వరుని యొక్క విభూతి మహిమలను మనము గుర్తించగలగాలి. అందుకే మనం ఎక్కడైనా నదీ తటాకలకు వెళ్ళేటప్పుడు తొందరగా జంప్ చేసి స్నానాలకు అనేసి పడిపోకూడదు. మనం నదికి నమస్కారం పెట్టి స్నానం చేస్తాం. అదేవిధంగా మనకి తినే ఆహార పదార్థములు ఎక్కడైనా ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఈశ్వరుని స్మరించుకుంటూ మీరే తినాలి. అంతేగాని గాబరగా చటుక్కుని పట్టుక్కుని లోపల వేసుకోకూడదు నోట్లో. దానికి కూడా ఒక పూజ ప్రార్థన ఉంటుంది. ప్రతి ఒక్కటి ఆ సెన్సిటివిటీ మీకు వస్తుంది, అలవాటు పడుతుంది అనమాట. ఎప్పుడు ఈ విశ్వరూప ఈశ్వర విభూతుల్ని మీరు దర్శించగలిగితే ప్రతి చేష్ట, ప్రతి కర్మ, ప్రతి విషయంలో కూడాను దైవత్వం చూపిస్తారనమాట. అప్పుడు మీ మనస్సు వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది అనమాట. ఉదార చరితానాంతో వసుదైవ కుటుంబకం. అలాంటి ఉదార చరిత్రలు అయిపోతారు. కాబట్టి యావత్ భూమండల విశ్వమంతా మన కుటుంబము, మన परिवार में प्रेम होता है, బజార్ మే వ్యాపార హోతా హై అంటారు. అంటే మిగతా విశ్వాసాలు, సంప్రదాయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రకృతి, ఈ ప్రపంచం ఒక మార్కెట్ లాగా భావిస్తారంట వాళ్ళు. కానీ మన సనాతన ధర్మములో యావత్ విశ్వములో ప్రతి ఒక్కటి కూడా చిన్నది పెద్దది అనుకుండా అన్నీ పూజనీయమే. అది ఈ ధర్మములో ఏ ఆకారమైనా, ఏ వస్తువైనా, ఏ ప్రాణి ఎందైనా సరే యావత్ సమస్త సృష్టికర్త, స్థితి లయకర్త పరమాత్మని మీరు ఆవాహన చేయవచ్చును. దేని మీదైనా చేయవచ్చు. ఆఖరికి ఎలుక, పాము, మృగాలు, ప్రతి దాని మీద కూడా మనము ఆవాహన చేస్తాం. అయితే ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, అంత అంటే అంటే అంత ఓకే, బాగా అడిగావు.
వెల్ ఆస్క్డ్ అంటే అర్జున బాగా అడిగా, ఓకే గుడ్ ఫైన్ ఫైన్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి? దివ్యా ఆత్మ విభూతయ. విభూతలు అంటే ఏంటి? మహిమలు. ఆత్మ విభూతులు అంటే ఏంటి? ఆత్మ అంటే నా యొక్క, ఓకే, నా యొక్క విభూతులు దివ్యమైనవి. అంటే ప్రతి ఒక్కటి ఈశ్వర విభూతియే. మనం కనురెప్ప మూసి ఇలాగా ఓపెన్ చేస్తున్నా అది కూడా ఈశ్వర విభూతియే. మన శ్వాస తీసుకున్నా ఈశ్వర విభూతియే. మనం మాట్లాడగలుగుతున్నా ఈశ్వర విభూతియే. చూస్తున్నా వింటున్నా. మీకు అర్థమైంది కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటే ఇప్పటికీ అది అంతమయ్యే అవకాశమే లేదు. కాబట్టి ప్రాధాన్యత ముఖ్యమైనటువంటి విభూతులని నీకు చెప్తాను ఓ కురుశ్రేష్ఠ, ఓ అర్జున. అంటే కురువంశం అంటే పాండవులు కౌరవులు రెండు కూడా కురువంశమే. కానీ వాళ్ళు డామినేట్ చేశారు కాబట్టి కౌరవులు అన్నారు. పాండురాజు పుత్రుని పాండవులని మళ్ళీ విభజించారు. నాస్తి అంతః విస్తరస్యమే. నా విభూతులకి అంతము లేదు నీకు చెప్పడానికి. ఓకే, ఒక ఒక ఏదో మనం వెళ్తాం కదా మార్కెట్లో, హోటల్కి, అక్కడికి వెళ్ళాక అక్కడ ఏమేమి ఉన్నాయో లిస్ట్ ఉంటుంది, పట్టిక ఉంటుంది మనకి. అలాగ పట్టిక పెట్టిన విభూతులు చెప్పడానికి వీలు పడదు. అందువలన భగవాన్ ఏమంటుందంటే ఈశ్వరుని యొక్క విభూతులంటే నిర్గుణ స్వరూప చైతన్యముతో ప్రారంభించి తర్వాత సగుణ రూపమైనటువంటి విభూతులన్నీ విస్తారంగా వివరించి మళ్ళీ ఆఖరికి 39వ శ్లోకంలో మళ్ళా సగుణ స్వరూపంగా మళ్ళీ చెప్పారు. అంటే మీరు గమనించండి, ఇక్కడ 20వ శ్లోకంలో భగవాన్ ఏం చెప్పారంటే చైతన్య స్వరూప విభూతిని ప్రారంభించి నామరూపాత్మమైనటువంటి విభూతులన్నీ చెప్పి ఉనికి రూపంగా నేను ఎలా ఉన్నాను అంటే సత్. 20వ శ్లోకంలో చిత్, చూసారా? 20వ శ్లోకంలో ఆత్మ, చైతన్య ఆత్మ చిత్ స్వరూపంతో ప్రారంభించి 39వ శ్లోకంలో సత్ అంటే ఉనికి రూపంగా, ఎగ్జిస్టెన్స్ రూపంగా ఉన్న పరమాత్మ గురించి చెప్తారు. అహమాత్మా గుడాకేశ, అహమాత్మా గుడాకేశ, అహమాత్మా గుడాకేశ, సర్వభూతాశయస్థితః, 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 అహమాదిశ్చ మధ్యం చ, అహమాదిశ్చ మధ్యం చ, అహమాదిశ్చ మధ్యం చ, భూతానామంత ఏవ చ, భూతానామంత ఏవ చ, భూతానామంత ఏవ చ, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః, అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ, అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ, అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఉత్తమం. అయితే భగవాన్ శ్రీకృష్ణ మొట్టమొదటిగా ఇక్కడ విభూతులు ప్రారంభించే ముందు కేవలము శుద్ధ చైతన్య పరమాత్మయే సృష్టి యందు ఆది యందు ఉన్నది,
సత్రూపంగా చిత్రూపంగా ఉన్నటువంటి పరమాత్మ సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఉపనిషత్తులు చెప్పాయి. అంటే హే సౌమ్య, కేవలం శుద్ధ చైతన్య ఆత్మస్వరూపంగా ఉంది. మరి ఆ చైతన్యం ఆత్మ ఎందుకు అన్నాము? ఇంతకుముందు చెప్పాను నేను. యచ్చాప్నోతి యదా దత్తే యచ్చాత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావః తస్మాత్ ఆత్మేతి కీర్త్యతే అన్నారు. ఆత్మని పేరు ఎందుకు పెట్టారంటే ఆ శుద్ధ చైతన్యం యచ్చాప్నోతి ఇలాగ ఖండాలుగా భాగాలుగా పరిమితులుగా లేదు. నిర్వికారము నిరాకారము, నిర్గుణము నిర్విశేషం కాబట్టి వ్యాపించి ఉన్నది. యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ ఏదైతే ధరించి పోషించి తనలోకి అవసరమైతే లయం చేసుకుంటుందో, అదే విధంగా నిరంతరము కొనసాగుతూ ఉన్నదో, ఎప్పుడు కూడాను బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు దానికి. దానిని ఆత్మ అన్నారు, ఆ చైతన్య శుద్ధ చైతన్యాన్ని. కాబట్టి అహం అంటే నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను అర్జున, అంటే శుద్ధ చైతన్య ఎరుకగా ఉన్నాను. అంటే ఎరుక అంటే ఏంటి? నాకు స్ఫురణ ఉన్నది. ఎరుక అంటే నేను అనే స్ఫురణగా సకల ప్రాణుల యందు ఉన్నాను. ఎక్కడ? సర్వభూతాశయ స్థిత. ఆశయ అంటే ఇక్కడ మనస్సు. ఆశయ అంటే ఏంటండి? మనస్సు. అందువలన కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే నిర్గుణ బ్రహ్మ శుద్ధ చైతన్యము నా యొక్క ఉత్తమ ఉన్నతమైన స్వరూపం కాబట్టి దాన్ని మొట్టమొదటికి ప్రారంభించి సకల జీవరాశికి ప్రాణంగా అక్కడి నుండి మొదలవుతుంది. చెట్టులో ఉంటేనే చెట్టులో ప్రాణం ఉంది, జంతువులోను పక్షులు అన్నిటిలో కూడాను ఆ ప్రాణశక్తిగా ఉన్నది. అదంతా చైతన్యం వల్లనే ప్రాణశక్తి నడుస్తుంది. అందుకే ఉపనిషత్తులు అడిగారు, ఆ చైతన్యం ఏంటి చెప్పండి గురుదేవ్ అని అడిగితే ఆయన అన్నారు, చెవులకు చెవులు, ముక్కుకు ముక్కు, కన్ను కన్ను ఇలా చెప్పారు. అదేంటి కన్నుకు కన్నా, ముక్కుకు ముక్క, చెవులకు చెవుల? అర్థం కాలేదు కొంతమంది విద్యార్థులకి. అంటే నువ్వు చూస్తున్నావు కదా నాయన, ఆ చూపు యథార్థంగా కంటిది కాదు. కన్ను వెనక ఉన్నటువంటి ఒక చైతన్య స్వరూప ఎరుక నుండి దృశ్య శక్తి పనిచేస్తుంది. నువ్వు కరెంటు నువ్వు చూడలేవు, కానీ నువ్వు చూస్తున్న బల్బు ప్రకాశం బల్బుది ఫిలమెంట్ది కాదు. ఆ ఫిలమెంట్ బల్బు వెనక ఉన్నటువంటి ఒక అదృశ్య సూక్ష్మ శక్తి, దాని పేరు కరెంటు అంటారు. ఫ్యాన్ ఊరికే రెక్కలు పెట్టి ఫ్యాన్ తిరిగేస్తుందంటే మన మార్కెట్లో కొనేటప్పుడు షాపులో కూడా తిరిగేయాలి, ఫ్యాన్ తిరగదు. ఆ ఫ్యాన్ వెనుక ఆ కెపాసిటరు వాటన్నిటి వెనుక ఒక అదృశ్యమైన శక్తి పనిచేస్తుంది. అందుకే ఈ నేత్రములు చెవులు ఇవన్నీ పనిచేస్తున్నాయంటే వెనక ఒక ఎరుక లాంటిది అవేర్నెస్ ఉందన్నమాట. దానినే ఆత్మ చైతన్యము అంటారు. అందువలన సకల ప్రాణుల్లో ఉన్నటువంటి అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి వాటి అంతఃకరణములో నేనే ఉన్నాను. కాబట్టి సర్వభూత ఆశయ స్థిత. ఆశయగా అంటే వాటి మనసుల్లో సర్వ ప్రాణుల్లో స్థితంగా ఉన్నాను, స్థిరంగా నేనే ఉన్నాను. సో చెవి పనిచేస్తుందంటే, మనస్సులా పనిచేస్తుందంటే దానికి కారణము వెనకున్న చైతన్యమే. అందువలన ఫస్ట్ ఈశ్వరుని యొక్క విభూతి ఏంటి? చిత్ స్వరూపము అంటే చైతన్య స్వరూపము. సో లలితా సహస్రనామాలు మీరు ఒక్కసారి మళ్ళీ ఎప్పుడైనా చదివితే, ఒకవేళ వీలైతే, దాంట్లో అనేక విషయాలు చెప్పారు అమ్మ తల్లి యొక్క, ఆ మహాశక్తి యొక్క. కానీ అక్కడ మహాశక్తి యొక్క చైతన్య స్వరూపం, నిర్గుణ స్వరూపం కూడా చెప్పారు. ఏంటంటే సచ్చిదానంద రూపిణి, సత్తు చిత్తు ఆనంద రూపిణి అంటే కేవలము నిర్గుణ ఈశ్వర స్వరూపతత్వం పేరు అనమాట. అంటే లలితాదేవి కూడాను
ఆ యొక్క పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపం అవుతున్నారు, సగుణ స్వరూపం కూడా అవుతున్నారు. సత్తు చిత్తు ఆనంద రూపాన్ని వర్ణిస్తారు. అందుకే భగవాన్ శ్రీకృష్ణుడు కూడా ముందుగా ఆ చైతన్య స్వరూప విభూతి చైతన్యం చెప్పారు మొట్టమొదటిసారిగా. సో ఈ విధంగా మనకు దక్షిణామూర్తిలో కూడాను చెప్తారు భగవాన్ శంకరాచార్య ఏంటి, యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్ కల్పాతకం భాషతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ అని. అంటే దేని యొక్క స్ఫురణమైతే సకల వస్తువులకి ఉనికి కలుగుతుందో, ఉనికి వస్తుంది. అసలు చూడండి, మట్టి కుండ ఉంది, కుండకు ముందు ఏంటి, మట్టి ఉంది. కుండ చేయని తర్వాత కుండ ఉంది, కుండ పగిలిన తర్వాత పెంకు ఉంది. చూసారా, పెంకు మళ్ళీ చూర్ణం అయిపోయిన తర్వాత చూర్ణంగా మట్టిగా ఉంది. వీటన్నిటిలో కామన్గా ఏటి ఉందండి, సమానంగా ఉంది ఉంది ఉంది. చూసారా, ఆ ఉంది అనేది ఉనికి, అది ఎప్పుడు నాశనం కాదు. అందువలన ఆ ఉనికిని, అందుకే నేను ఉన్నాననేది ఉనికి. ఏంట ఉనికి, నేను అంటే ఎరుక, అంటే ఎరుకగా ఉన్నాను. సో నేను ఉన్నాను రెండు వేరు వేరు కాదండి అవి. ఆ నేను ఉన్నానంటేనే నేను తెలుస్తున్నది నేనుగా. అందువల్ల రెండు వేరు వేరు కాదు. సత్తే చిత్తు, చిత్తే సత్తు అంటారు ఉపనిషత్తులు. అందువలన ఏ గుడాకేశ, ఇక్కడ గుడాకేశ అంటే గుడ అంటే తమస్, అంధకారం, అజ్ఞానం. అందుకే దాన్ని నిద్ర, తమో గుణ తత్వాన్ని గుడ అంటారు. గుడ అంటే తమో గుణం అండి. అందువలన ఏ గుడాకేశ అంటే గుడాక ఈశ అంటే దాన్ని జయించిన వాడు అనమాట. అంటే అర్జునుడు నిద్రని తమో గుణాన్ని జయించాడు. అంటే ఓ సత్వగుణ సంపన్నుడా అర్జున, నీకు అంటే సూక్ష్మ బుద్ధి ఉన్న తెలివైన స్టూడెంట్గా కృష్ణ పరమాత్మ గుర్తించారు. అందువలన గుడాకేశ అని టైటిల్ పెట్టారు ఆయనకి. మరి కృష్ణ పరమాత్మ ఏంటి, రిషికేశ. మరి అర్జునుడు ఏంటి, గుడాకేశ. రిషికేశ అంటే ఏంటి, రిషిక అంటే ఇంద్రియములు, మనస్సు, వాటన్నిటికీ వెనక ఉన్నటువంటి చైతన్యాన్ని అందిస్తున్నటువంటి ఆ స్వామి తత్వము పరమాత్మ కాబట్టి ఆయన ఋషికేశ్ అయ్యారు. మరి నిద్రని తమోగుణాన్ని జయించినటువంటి అర్జునుడికి గుడాకేశ్ అని పేరు పెట్టారనమాట. సో సాక్షి చైతన్యం అంటే ఏమిటనేది నేను ప్రతిరోజు ధ్యానంలోను 2వ అధ్యాయం నుండి చెప్పుకునే వస్తున్నాను. కానీ మరొక్కసారి మీ అందరికీ బాగా గుర్తుంది, అట్లీస్ట్ నేను మర్చిపోతానేమో అని గుర్తు చేసుకుంటున్నా. మీరు ఒక్కసారి గమనించండి అంతే. ఏంటి, సాక్షి చైతన్యము అంటే చైతన్య స్ఫురణ, ఎరుక. అంటే నేను ఈ శరీరములో ఒక భాగం కానీ, శరీరం నుండి పుట్టినది కానీ, శరీరం యొక్క ధర్మము గుణము కానీ నేను కాదు. నేను స్వతంత్రం, అంటే దేనిపైన ఆధారపడి లేను. శరీరం అంతా వ్యాపింపజేసి ఈ శరీరాన్ని తెలుసుకుంటున్నాను. మనసు అంతా వ్యాపించి మనసును తెలుసుకుంటున్నాను. అందువలన నేను శరీరం యొక్క పరిమితులకి, హద్దులకి నేను పరిమితమై లేను. ఎందుకు, వ్యాపించి ఉన్నాను కాబట్టి. ఆకాశం వలె వ్యాపించి ఉన్నాను, నా శుద్ధ చైతన్య ఎరుక. శరీరం నాశనమైనప్పటికీ నాకు నాశనం లేదు. నేను శేషంగానే మిగిలిపోతాను. మరి శరీరం లేనందున నేను వ్యక్తం అవడం లేదు, అంటే ప్రకటం అవడం లేదు. కరెంటు ఉన్నది, బల్బు వెలుగుతున్నది. కరెంట్ అనేది
బల్బు నుండి పుట్టినది కాదు. కరెంట్ అనేది బల్బులో సగభాగము కాదు. కరెంట్ అనేది బల్బు యొక్క గుణము లక్షణము కాదు. ఒకటి, బల్బు కంటే స్వతంత్రంగా ఉన్నది కరెంటు. రెండు, ఆ కరెంటే బల్బు అంతా వ్యాపించి ప్రకాశిస్తున్నది. మూడు, బల్బు పగిలిపోయినప్పటికీ కరెంటుకి ఏమీ లాసు లేదు. నాలుగు, బల్బు లేనందువల్ల కరెంటు ఉన్నప్పటికీ మనకి ప్రకటము కావడం లేదు. ఇది ఈ ఉదాహరణ గట్టిగా పట్టుకుంటే మీకు ఈ భూమండలంలో ఎవరు కూడానో కాదనలేరు. అందువలన కనిపించినటువంటి ఆ చైతన్యం లేదండని వీలు లేదు. కనిపించిన కరెంట్ ఎలాగైతే లేదండని వీలు లేదు. ఎవరైనా కరెంట్ లేదని డౌట్ ఉంటే మీరు దాంట్లో చిటికని వేలు పెట్టండి, అప్పుడు ఉందో లేదో మీకే తెలిసిపోతుంది. ఆ బల్బు వాలర్ తీసి దాంట్లో పెట్టాలి, వాలర్లో. అందువలన అహమాత్మ సర్వభూతాశయ స్థిత, అన్ని ప్రాణుల యొక్క అంతఃకరణ వారిలో మనస్సులో ప్రకాశిస్తున్నాను, నేనే స్థిత ఉన్నాను. అందువలన ఆ చైతన్య రూపం సృష్టి అంతా నేనే వ్యాపించి ఉన్నాను. ఇక్కడ పారమార్థిక నిర్గుణ రూప చైతన్య గురించి చెప్పారు భగవాన్. తర్వాత వెంటనే ఆయన డౌట్ వచ్చింది. ఇలా చెప్తే ఎంతమంది దీన్ని అర్థం చేసుకుంటారు? ముఖ్యంగా అర్జునుడి మీద డౌట్ ఇంకొంది భగవానికి. అందువలన ఓహో, అంటే నేను కరెంట్లా కనిపించనా? బల్బులు ఫ్యాన్లు ఉంటేనే తెలుస్తానా? అంటే జీవరాశులు ఉంటేనే ప్రకటన అవుతాను, లేకపోతే కాదు. కాబట్టి భగవాన్ ఏమనుకున్నారంటే నా యొక్క వ్యక్త రూపం గురించి కూడా చెప్తాను. ఏమిటది? కారణత్వం. ఎలా? సృష్టి అంతా నా వల్లే సృష్టి వస్తున్నది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నేనే, ఎండింగ్ నేనే, మధ్యలో కూడా నేనే సృష్టికి. ఏమిటది? అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ. అంటే సృష్టి అంతటికి ఆది అంటే ప్రారంభము, మధ్యము అంటే స్థితి, అంతము అంటే ప్రళయము కూడా నేనే అయి ఉన్నాను అర్జున అని చెప్తాం. అంటే సమస్త ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయకర్త. అంటే సృష్టి కారణము నేనే, సృష్టి స్థితి కారణము నేనే, దానికి ప్రళయానికి కారణం నేనే. అంటే నేను శుద్ధ చైతన్యమును నా యొక్క మాయాశక్తి సహాయంతో సృష్టి చేయడానికి ఒక బ్రహ్మాజిని పిలిచాను. ఏ బ్రహ్మాజీ, ఆవ్ ఎదురావ్, కమియర్, రా. భగవాన్ నేను ఒక్కరిని చేయలేను, నాకు తోడు ఉండాలి. ఎందుకు? ఒంటరిని అన్నాలు ఉంటాను బ్రహ్మచారిగా, తోడు కావాలి. అంటే వెంటనే అయితే ఎటువంటి తోడు కావాలి? నాకు జ్ఞానం కావాలి. ఓ సరస్వతి రా. సరస్వతికి బ్రహ్మకి జోడి చేశారు. ఆయన బ్రహ్మాండ సృష్టి చేసి పడేస్తున్నాడు. మరి దాన్ని ఎవరో స్థితిగా పోషిస్తారు, రక్షిస్తారు? వెంటనే విష్ణు కమయార్. సో విష్ణు వచ్చాడు. విష్ణుకి భగవాన్ నాకు ఐశ్వర్య శక్తి కావాలి, వీళ్ళందరినీ రక్షించి పోషించాలంటే. సరే, నీకు లక్కీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి రా. సో లక్ష్మీదేవి విష్ణు జోడి. అలాగా సృష్టి జరుగుతుంటే రక్షిస్తుంటే మరి దానికి అంతం ఉండాలి కదా మరి. అందువలన వాళ్ళ యొక్క కర్మఫలం అయిపోయిన తర్వాత ప్రళయం అవుతుంది. కాబట్టి శివ వచ్చారు. నాకు శక్తి లేదు స్వామి, నాకు శక్తి కావాలి. ఓకే, నీకు అనంతమైన శక్తి ఉన్నటువంటి శక్తి స్వరూపిణైనటువంటి పార్వతీదేవి దుర్గా తీసుకెళ్ళి. సో వీళ్ళ ముగ్గురు కూడా సృష్టి పరంగా, స్థితి పరంగా, లయ పరంగా మనం చూస్తాం. అందుకే సృష్టి చేయాలంటే రజోగుణ తత్వం ఉండాలి. అందువలన ఆ రజోగుణ తత్వానికి అధిష్టాన చైతన్యం పేరే బ్రహ్మ. మరి స్థితిగా ఉండాలంటే దానికి సత్వగుణం ఉండాలి. అంటే సత్వగుణ తత్వానికి అధిష్టాన చైతన్యాన్ని విష్ణు అంటారు. మరి మొత్తం ప్రళయ స్థితికి వెళ్ళాలంటే తమో గుణం ఉండాలి. అందువలన
తమోగుణ తత్వానికి అధిష్టాన చైతన్యాన్ని రుద్ర అంటారు. అంతే తప్ప బ్రహ్మాజీ రజోగుణం వాడు, విష్ణు సత్వగుణం వాడు, రుద్ర అంటే తమోగుణం వాడు, అది కాదు, తప్పది. కాబట్టి ఈ విధంగా సృష్టి స్థితి లయ నా వల్లనే ఉన్నాయి. భూతానామంతా ఏవచ, వాటి ప్రళయం కూడా నేనే అని చెప్తున్నారు. ఇక్కడ మనకేమర్థమైంది? నిర్గుణ ఈశ్వర స్వరూపం చెప్పి సృష్టి స్థితి లయ కూడా నేనే. సృష్టి స్థితి లయ స్వరూప తుము అనాది రూప అవు మహదేవ दर्शन दीजो तुम हो जगत के दाता, तुम हो जगत के दाता। आओ वसुदेव दर्शन दीजो तुम हो जगत के दाता, तुम हो जगत के दाता। तुम ही हो ब्रह्म, ఆ శుద్ధ చైతన్య పరమాత్మ బ్రహ్మగా ప్రకటన అవుతున్నా. తుమి హో విష్ణు, నువ్వే విష్ణుగా వచ్చావు. తుము హో శంకర రూప, నువ్వే శివ, ఇంక వేరే అనుకోకూడదు మనం. సృష్టి స్థితి లయ స్వరూప తుము హో అనాది రూప. నువ్వు ప్రకటమవుతున్నప్పటికీ నువ్వు అనాది, నీకు ఆది అంతము ఏమి లేవు, నాశనం లేవు. కానీ సృష్టి ప్రారంభంలోనూ ప్రకటమవుతున్నావు, సృష్టి మధ్య స్థితిగా ఉంటున్నావు, ప్రళయమైనప్పుడు ఉంటున్నావు, అవి మూడు లేనప్పుడు కూడా ఉంటావు. అది ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకోవడం. అందువలన ఇప్పుడు ఇక ప్రకటమైనటువంటి సృష్టి అంటే పురాణాలు వేదములు ఆధారంగా ఈశ్వరుని యొక్క విభూతులు ఇప్పుడు ప్రారంభిస్తున్నారు, విస్తారంగా ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ 21వ శ్లోకంలో ఏమంటున్నారంటే, ఆదిత్యానామహం విష్ణు, ఆదిత్యానామహం విష్ణు, ఆదిత్యానామహం విష్ణు, జ్యోతిషాం రవిరంశుమాన్, జ్యోతిషాం రవిరంశుమాన్, జ్యోతిషాం రవిరంశుమాన్, మరీచిర్మరుతామస్మి, 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 నక్షత్రానామహం శశి, నక్షత్రాణామహం శశి, నక్షత్రాణామహం శశి, ఆదిత్యానామహం విష్ణు, జ్యోతిషాం రవిరంశుమాన్, ఆదిత్యానామహం విష్ణు, జ్యోతిషాం రవిరంశుమాన్, ఆదిత్యానామహం విష్ణు, జ్యోతిషాం రవిరంశుమాన్, మరీచిర్మరుతామస్మి, నక్షత్రానామహం శశి, మరీచిర్మరుతామస్మి, నక్షత్రాణామహం శశి, మరీచిర్మరుతామస్మి, నక్షత్రాణామహం శశి. ఉత్తమం. ఆదిత్యానాం అహం విష్ణు, జ్యోతిషాం అహం రవి, అంటే జ్యోతిషాం అంశుమాన్ రవి, మరుతాం అహం మరీచి, నక్షత్రానాం అహం శశి. అయితే వీటన్నిటికీ పురాణాలు వేదముల్లో వీటి యొక్క వివరణ ఉంది. అసలు ఈ ఆదిత్యులు అంటే ఏమిటి? ఆదిత్యులు అంటే సృష్టిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ గొప్ప దేవతలని ఆదిత్యులు అంటారు.
ఆదిత్యులు ఎంతమంది? 12. అంటే సృష్టిలో ఉన్న మొత్తం దేవతల్ని ప్రాథమికంగా చూస్తే 33 అని చెప్పారు వేదముల్లో. ఏంటి 33 అంటే 12 ఆదిత్య అంటే ద్వాదశ ఆదిత్యాహ, 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసవహ అంటారు, వసువులు 8. ఎన్ని అయినాయి మొత్తము? 12, 11, 8, 31 అయినాయి. 1 ఇంద్ర, 2 ప్రజాపతి, మొత్తము 33 చెప్పారు. మరి ఇన్ని దేవతల సంగతి ఏంటండి ఇవన్నీ ఉన్నాయి అంటే ఈ 3 నుండి వాటి యొక్క విభూతులు విస్తారంగా అనంతంగా ఉన్నాయి. అవి మీరు 33 కోట్లన్నా ఎన్ని కోట్లన్నా వాటి యొక్క విభూతులు అన్నమాట. అయితే మనం పురాణాల్లో చూసాం, దితి అదితి అంటారు. మరి ఆ దితి అదితి అంటే అదితి యొక్క పుత్రులని ఆదిత్యాహ అంటారు పురాణాల ప్రకారం. అయితే ఈ 12 ఆదిత్యులు అంటే ఏమిటి అంటే ఒక సంవత్సరములో 12 నెలలు ఉంటాయి కాబట్టి 12 నెలలలో ఆ యొక్క సూర్య భగవాన్ ఒకే రకంగా ఉండరంట. సో 12 నెలలలో 12 విధములుగా మార్పులు జరుగుతుంటాయి సూర్యుని యొక్క ప్రకాశంలో, సూర్యుని యొక్క ఇది. అందువలన ఈ 12 నెలలలో సూర్యునికి 12 పేర్లు ఉంటాయి, 12 రకములుగా కూడా కనిపిస్తారు. కాబట్టి ఈ 12 మంది ఆదిత్యులలో నేను విష్ణువు అనే ఒక ఆదిత్య పేరు, అది నేను అంటారు. అయితే మనకి పురాణాల ప్రకారం ఎలా తెలుస్తుంది? అదితికి వామన అవతారంగా విష్ణుమూర్తి పుట్టారా లేదా? బలి చక్రవర్తి గర్వభంగనం అయిందా లేదా? అందువలన ఇంద్రుని తర్వాత, ఇంద్రుడు అంటే ఎవరండి తర్వాత చెప్తాను, వస్తుంది ఇక. ఇంద్ర అంటే దేవతలు కదా. మరి ఇంద్రుడికి పుట్టిన తల్లికి పుట్టాడు కాబట్టి ఉపేంద్ర అని అంటారు. అందువలన ఈ ఆదిత్యుల్లో ఉన్నటువంటి విష్ణుకి ఉపేంద్ర అని పేరు. అందుకే మీరు విష్ణు యొక్క నామాలలో ఉపేంద్ర అని వస్తుంది, ఉప ఇంద్ర. అందువలన ఈ విష్ణు అంటే సూర్యుని యొక్క 12 పేర్లలో ఒకటి గొప్ప తేజవంతమైన ప్రకాశవంతమైన గొప్పదైనటువంటి ఒక నామము విష్ణువు నేను అన్నాడు భగవాన్. అదే విధంగా జ్యోతిషాం రవి అంశుమాన్ అంటే అత్యంత ప్రకాశవంతమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో నేను అత్యంత ప్రకాశవంతమైనటువంటి రవి సూర్యుని నేను అన్నారన్నమాట. మరుతాం అంటే మరుద్గణాలు అనే గ్రూప్ ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉంటాయి? 7 చొప్పున 7 గ్రూపులు ఉన్నాయన్నమాట. అంటే 7 7 49. ఈ 49 వాయుదేవతలు అంటారు వీటికి, వాయువుల యొక్క గ్రూప్ పార్టీ. సో ఈ 49 ఈ వాయు గణాలలో మరీచిహి అనే వాయుదేవత నా స్వరూపంగా గుర్తించు. ఇవంతా కూడాను పురాణాలు వాటి యొక్క వివరంలో ఉన్నాయి. వాటి ప్రకారంగా చెప్తారు. ఎందుకు? భగవాన్ ఏంటంటే ఆ రోజుల్లో అర్జునుడు అన్ని ఈ పురాణాలు, ఇతిహాసాలు, ఈ వేదముల యొక్క కర్మకాండ, ఈ యొక్క జ్ఞానం బాగా అర్జునుడికి ఉన్నది. కాబట్టి ఈ చుట్టూ తెలుసుకున్నా, వింటున్నా, చూస్తున్న వాటిలో గొప్ప విభూతులు చెప్పాల్సి ఉంది. అందువలనే చెబుతున్నారు ఏంటంటే ఈ మరుతాం అంటే 49 మరుద్గణాలలో మరీచి నేను అని గుర్తించు అన్న. నక్షత్రానాం అంటే రాత్రిపూట ప్రకాశించే ఏవైతే ఉన్నాయో నక్షత్రములు, అంటే రాత్రిపూట ప్రకాశించే నక్షత్రాలు. అంటే రాత్రిపూట మీకు తెలుసు ఎంత పెద్ద గొప్ప నక్షత్రమైనా పౌర్ణమి రోజు చంద్రుని కంటే గొప్ప ప్రకాశంగా ఏమి ఉండవు ఆకాశంలో. అందువలన మన వాళ్ళు ఏం చెప్తారు? నక్షత్రాలన్నింటికి భర్తగా చంద్రుని చెప్తారు. అందువలన ఆ నక్షత్రాల మధ్యన వెలుగు విరాజిల్లుతున్నటువంటి ఆ చంద్రమ అత్యంత ప్రకాశవంతమైనది రాత్రిపూట. కాబట్టి ఆ రాత్రిపూట ప్రకాశించే వాటిలో చంద్రుని దేవత అంటే
ఆ చంద్రుని దేవతగా నన్ను నువ్వు పూజించు, స్మరించు, ధ్యానించు అని చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవన్నీ కూడా పౌరాణికమైనటువంటి తత్వం మనకి అందించారు ఋషులు, యోగులు. కాబట్టి జ్యోతిషాం రవిరంశుమాన్ అంటే మనకి ఆదిత్య హృదయంలో మీరు చూడొచ్చు, రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం అని రామాయణం సమయంలో శ్రీరామచంద్రుల్లో ఉత్సాహం కల్పించడానికి, అంటే ఈ యొక్క లౌకికమైనటువంటి వృద్ధి, ఆధ్యాత్మిక వృద్ధి రెండింటిని కలిగించాలని అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడికి ఆదిత్య హృదయ స్తోత్రం, చాలా పవర్ఫుల్, అద్భుతమైనటువంటి స్తోత్రం ఆదిత్య హృదయం. అందువలన ఈ ఆదిత్య హృదయం అంటే మనకి ఆదిత్యుడికి సంబంధం ఉంది. ఆదిత్యుడు అంటే సూర్యుని మండలంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉనికి చైతన్యం ఏదైతే ఉందో మన హృదయంలో కూడా అదే ఉంది. అందుకే యచ్చ అయం పురుషే యచ్చ అసౌ ఆదిత్యే స ఏకః అంటారు ఉపనిషత్తులు. అంటే ఈ పురుషుని యొక్క హృదయస్థములో స్ఫురిస్తున్న ఎరుక చైతన్యమే అక్కడ సూర్యమండలం లోపల కూడా ప్రకాశిస్తున్న చైతన్యం ఒక్కటే అని చెప్పారు ఋషులు వేదములలో. సో ఈ విధంగా ఈ యొక్క ఆదిత్యుల్లో విష్ణువు నేను, అదే విధంగా ఈ ప్రకాశిస్తున్నటువంటి జ్యోతుల్లో రవి సూర్యుని నేను, అనేక వాయు ఘనములుగా ఉన్నటువంటి వాటిలో మరీచి నేను, రాత్రిపూట ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రకాశములలో చంద్రుని నన్నుగా గుర్తించు అర్జున అని చెప్పారు. అందువలన ఈ విధంగా ఎందుకు చెప్పారు? అంతా భగవానే ఉన్నాడంటే కష్టం కాబట్టి మనకి ఏదో ఒక ఆకర్షణీయంగా అనిపిస్తుంది కాబట్టి దాని మీద మనం దృష్టి పెట్టి మనం ధ్యానిస్తే ఆ విశ్వరూపనంతా కూడా దాని యందు మనం దర్శించాలి. తద్వారా మీ మనస్సు విస్తరించి ఆ తర్వాత నిర్గుణ ఈశ్వర స్వరూప చైతన్యంలోకి మీరు ప్రవేశిస్తారని దాని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అందువలన వేదానాం సామవేదోస్మి, వేదానాం సామవేదోస్మి, వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవః, దేవానామస్మి వాసవః, దేవానామస్మి వాసవః, ఇంద్రియాణామనశ్చాస్మి, ఇంద్రియాణాం మనశ్చాస్మి, ఇంద్రియాణాం మనశ్చాస్మి, భూతానామస్మి చేతనా, భూతానామస్మి చేతనా, భూతానామస్మి చేతనా, వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవః, వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవః, వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవః, ఇంద్రియాణామనశ్చాస్మి, భూతానామస్మి చేతనా, ఇంద్రియాణాం మనశ్చాస్మి, భూతానామస్మి చేతనా, ఇంద్రియాణాం మనశ్చాస్మి, భూతానామస్మి చేతనా. ఉత్తమం. అయితే మీరు ఎప్పుడు కూడా ఈ రహస్యం మర్చిపోకూడదు. ఏంటది? సర్వము ఈశ్వర విభూతులు అయినప్పటికీ అందులో ఆకర్షణీయమైన వాటి అందు మన దృష్టి ముందు వెళ్తుంది కాబట్టి ఆ ఆకర్షణీయమైనటువంటి విభూతులే ఇక్కడ చెప్తున్నారు ప్రాధాన్యంగా. అందువలన
ఇక్కడ వేదములలో అంటే 4 వేదములు కూడా ఈశ్వరుని నుండే ప్రకటమయ్యాయి. చూడండి, బ్రహ్మాజీకి 4 శిరస్సులు ఉంటాయి. అంటే 4 శిరస్సుల నుండి జ్ఞానం ప్రకటమయ్యింది వేదము కాబట్టి 4 వేదములుగా మనము దర్శిస్తుంటాం. అందువలన 4 వేదములు కూడా ఈశ్వర స్వరూపం అయినప్పటికీ అందులో ఒక ముఖ్యమైన వేదముగా నేను నా స్వరూపంగా దర్శించు అంటున్నారు. ఏమిటది? సామవేదము. మీరు ఒక విషయం చూడండి, ఈ 4 వేదములు పరమాత్మ స్వరూపములు అయినప్పుడు కేవలము సామవేదము నేను అని పరమాత్మ ఎందుకు అన్నారు కృష్ణ పరమాత్మ అంటే దాని వెనక ఒక కారణం ఉన్నది. ఎందుకంటే వేదాలన్నిట్లో కూడాను సామవేదం గొప్పది ఎందుకు అన్నారు అంటే దాన్ని గానం చేస్తారు. మ్యూజిక్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్లో మనకి ఎంత మ్యూజిక్ డెవలప్ అయిందంటే దానికి మూలము సామవేదం అన్నమాట. ఎందుకు? సామవేదం అనేది అత్యద్భుతంగా గానం చేస్తారు. గాన గంధర్వులు, తుంబురు, నారదులు అందరూ కూడాను సామవేదాన్నే గానం చేస్తారు. కాబట్టి ఇంత గొప్ప సంగీత విద్వాంసులు వచ్చారంటే ఇంత సంగీతం మీద మనకి ఎంత ఆహ్లాదకరము, ఎంత స్ట్రెస్లోనే సరే ఆ సంగీతము, ఆ గొప్ప మంచి మ్యూజిక్ వింటే మనము ఎంతో రిఫ్రెష్ అవుతాం, విశ్రాంతి పొందుతాం. కాబట్టి తక్కిన 3 వేదాలలో 3 స్వరాలు ఉంటాయి. ఏంటి? స్వరము, అనుస్వరము, ఉదాత్త అని ఉంటాయి. అంటే 3 ఉంటాయి. కానీ సామవేదములో స్వరములన్నీ ఉంటాయి. అందువలన సామవేదం గానం చేయడం అంటే ఆషామాష కాదు. నిజంగా పర్ఫెక్ట్గా ఎవరైతే సామవేద గానం చేస్తారో ఇక వీణులు విందు, కన్నులు పండగ, చెవులకి యావత్తు శరీరము, వ్యక్తిత్వం అంతా కూడాను ఆ సంగీతములో కరిగిపోతాం మనం. అందువలన ఈ విధంగా ఆ సరస్వతి దేవి చేతిలో గాని, కృష్ణ పరమాత్మ చేతిలో గాని, నారద మహర్షి చేతిలో గాని ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకున్నాయి? సంగీతం యొక్క గొప్పతనం అన్నమాట. అందువలన 4 వేదములు పరమాత్మ స్వరూపం అయినప్పటికీ సామవేదం అనేది భగవంతునికి ప్రీతిపాత్రము. ఎందుకంటే అది గానం చేస్తారు. అందుకే మనము ధ్యాన శ్లోకంలో చూసాం, మీకు గుర్తుందా లేదో? ధ్యాన శ్లోకాలు మనం చూసేటప్పుడు మనం ఏం చూసామంటే ఇదిగో ఇక్కడ చూసాం మనం. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగ పదక్రమోపనిషదై గాయంతి యం సామగా. అంటే సామవేదాన్ని గానం చేసే వాళ్ళని సామగాహ అంటారు. అంటే ఈశ్వరుణ్ణి సామవేదంతో గానం చేస్తుంటారు. అందువలన సంగీత ప్రియులు కాబట్టి పరమాత్మ సామవేదము నా స్వరూపం అని చెప్తున్నారు. అయితే సామవేదం చెప్పారు కదా, మరి దేవానామస్మి వాసవః. చూడండి, దేవతలందరూ ఉన్నారు కదండి. ఇక్కడ దేవతలు వేరు, దేవుడు వేరు, గుర్తించాలి మీరు. ఇక్కడ భగవంతుడు అని అంటున్నాం కదా. అందువలన నిర్గుణ నిరాకార భగవంతుడు ఈశ్వరుడే స్వరూపంగా వచ్చినటువంటి ఈశ్వర. అది సృష్టి స్థితి లయ కారణం ఈశ్వర. మిగతా స్వర్గాది లోకములో ఉన్న దేవతలందరూ దేవుడు కాదు, వాళ్ళు కూడా జీవులే. కానీ అధిక పుణ్యం వలన ఉత్తమమైనటువంటి లోకములలో ఆ పుణ్య ఫలాల భోగములు అనుభవిస్తున్నారు. వారు మిగతా ప్రాణుల మీద ఒక పదవులు లాంటివి. ఎలాగైతే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ఎలాగైతే ఉన్నారో ఆ విధంగా వారి యొక్క స్థానాలు వాళ్ళు పొందారు వారి పుణ్య ఫలాల ద్వారా. అందువలన దేవతలందరూ కూడా ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైన జీవులే. ఆ పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు సాధారణ జీవులు కానీ మళ్ళీ శరీరాలు పొందవచ్చును. అందువలన ఈ దేవతలందరిలో అధిక పుణ్యం చేసి వాళ్ళందరికీ నాయకుడుగా, పాలకుడుగా ఉన్నటువంటి దేవరాజు ఇంద్ర.
ఆ దేవరాజు ఇంద్ర, ఆ ఇంద్ర రాజు కాదండి. ఇప్పుడు మనకి ఒకప్పుడు ఇక్కడ రాజ్యాలు ఉండేవి, రాజులు ఉండేవారు. అది కూడా చెప్తాడు భగవాన్ ఇక్కడ. నరుల్లో నేను రాజుని అన్నాడు. ఇప్పుడు రాజు లేడుగా. అంటే మన ప్రజాస్వామ్య దేశాల్లో నేను ప్రధానమంత్రిని అనాలి. మనం రాసుకుందాం అలా కావాలంటే తర్వాత మన బుక్ లో. అందువలన దేవతలందరికీ రాజు అయినటువంటి దేవరాజ్, దేవేంద్రుడు, మహేంద్రుడు, ఆ ఇంద్ర నేను దేవానా అహం వాసవ. వాసవ అంటే ఇంద్ర అని అర్థం. అందువల్ల మీరు ఎంత అధికంగా పుణ్యం చేసి ఆ యొక్క అశ్వమేధ ఏగాలు లాంటివి చేసేవారు ఇంద్ర అవుతారు. అందుకే చక్రి అంటారు ఆయనకి. చక్రి అంటే ఏంటండి? శతక్రతువులు చేసిన వాడు. అంటే 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుందని చెప్తారు. అలా కాకుండా ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంద్రియానాం మనః అహమస్మి. ఇంద్రియం అంటే ఏంటండి? ఇంద్రేణ దత్తం ఇది ఇంద్రియం అంటారు. అంటే ఈ యొక్క మనం చూస్తున్నాం కదండి, కన్ను ఉన్నది కదండి. మనం ఏమనుకుంటాము? నేను కన్నున్న చూసేస్తాను అనుకుంటున్నారు. అదేం కుదరదు. చాలా మందికి కన్నులు ఉంటాయి కానీ చూడలేరు. ఎలా అంటే మొట్టమొదటి ఈ కన్ను మనం చూస్తున్నామంటే 3 రకాల ప్రక్రియలు జరుగుతాయి. 3 భాగాలు. ఏంటి? బయటికి కనిపిస్తున్నది గోలకం, మాంస గోలకం. దాని వెనుక ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ ని ఇంద్రియం అంటారు. రెటీనా ఉంటారు, తెలుసు కదా మీకు, రెటీనా లాంటిది. దాని వెనక చైతన్య శక్తి అందిస్తున్నటువంటి అధిష్టాన దేవత కూడా ఉంటున్నది. దాన్ని ఆదిత్య లేదా సూర్య అంటారు. అంటే ఇంద్రియములన్నీ కూడా బయట నుండి సమాచారాన్ని, జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాయి కాబట్టి వీటిని బాహ్య ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు అంటారు. మరి లోపల అంతరేంద్రియం ఉంది. అంటే ఈ ఇంద్రియములు కాకుండా మన మనస్సులో ఆలోచనలు, భావనలు కూడా మనము తెలుసుకుంటున్నాం మనస్సు ద్వారా. సో మనస్సు కూడా ఒక ఇంద్రియమే, కానీ దానిని అంతర ఇంద్రియం అంటారు. కాబట్టి మనస్సు కూడా ఇంద్రియముల గ్రూపుల కిందే వస్తుంది. అందువలన ఇంద్రియానా అహం మనస్ అంటే మనహ అంటారు. అందువలన శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల్లో ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క రంగంలోనే పని చేయగలదు. కానీ ఈ 5 వెనక మనస్సు ఉండి తీరాలి. అందువల్ల మనస్సు వాటన్నిటికీ లీడరు, నాయకుడు. ఎలాగైతే దేవతల్లో ఇంద్రుడు ఎలాగో ఈ ఇంద్రియములన్నిటికీ మనస్సు అలాంటిది అంటారు. అందువలన మనస్సు గొప్పతనం అర్థం చేసుకోవడం ప్రయత్నించిన కొద్దీ భగవంతుని గొప్పతనము తెలుస్తుంది. అందువల్లే ఇంద్రియాలలో పరమాత్మ మనస్సుగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చివరికి ఏమంటున్నాడంటే భగవాన్, భూతానాం అహం చేతన. చూడండి, సకల సృష్టి యందు కూడా ఆ చేతన తత్వం లేకపోతే జడమైపోతుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్రం ఎన్నెన్నో కనిపెట్టింది ఇప్పటికి, మన సైన్స్ అండ్ టెక్నాలజీ. కానీ వాళ్ళకి 2 విషయాలు తెలియదంట. వాళ్ళు అన్నారు, మేము ఎన్నో రీసెర్చ్ చేసి, పరిశోధన చేసి కనుగొన్నాం, కానీ 2 విషయాలు మాకు తెలియట్లేదు అన్నారు. ఏంటి? జీవనము, మరణము. ఈ 2 తప్ప అన్నీ తెలుసు అంట. ఈ 2 తప్ప అన్నీ తెలుసు. అంటే ఈ మనిషి యొక్క జీవితం అంటే ఏమిటో తెలియదు. ఏ చేతన తత్వం ఈ జీవితాన్ని నడిపిస్తుంది అది అర్థం కాలేదు. సో మనము బుక్ కానీ ఏదైనా చూసాము ప్రత్యేకంగా, చిన్న బ్యాక్టీరియా లాంటిది, చిన్న క్రిమి నడుస్తుంది. అది చూడడానికే ఒక భూతార్థం లాంటిది కావాలి మనకి. కానీ ఆ జీవిలో జీర్ణ కోసము, పొట్ట, భోంచేయడానికి, వినడానికి, వాసన, ఆలోచించడానికి, మనస్సు, మొత్తం సిస్టమ్ అంతా కూడా ఆ ప్రాణిలో ఉంటుంది. ఇంతగా జీవి అంతండి, కనీసము మనం మన యొక్క నేత్రంతో డైరెక్ట్గా చూడలేము, అంత చిన్నది. కానీ వ్యవస్థ అంతా చూడండి, మన చెయ్యిలో పడితే, మన ఫింగర్లో పడితే సరిపోతుంది. అలాంటిది
అంత చిన్నదాన్ని మనము చంపేస్తాం కానీ సృష్టించగలమా? అందుకే బుద్ధుడు ఒకసారి ఒక అడవి మార్గం నుండి నడుచుకొని వెళ్తున్నాడు. అలాగా బుద్ధుడు ఎప్పుడు కూడా మెల్లగా నడిచేవాడంట. అంటే తన కాళ్ళ కింద ఏమైనా తెలియకుండా పడిపోయి చనిపోతుందేమో అని భయంతో, భయం కాదు, ప్రేమ, కరుణ, అహింస, ఎవరికి హింస చేయకూడదు ఏ ప్రాణికి. అయితే కొంతమంది వచ్చి భగవాన్ బుద్ధ అన్నారు, ఆగారు. భగవాన్ ఈ దారిలో వెళ్ళొద్దు అన్నారు. ఎందుకు? అక్కడ అంగుళమాల ఉన్నాడు. అంగుళమాల అంటే ఎవరు? ఎవరైనా సరే వ్యక్తులు వెళ్తే వాళ్ళ దగ్గర నుండి డబ్బు, ధనం అన్ని దోచుకొని వాళ్ళ యొక్క బొటన వేలు ఉంటాయి కదండి, బొటన వేలు సరిగ్గా కట్ చేసేస్తారు అనమాట. వాళ్ళకి కట్ చేసి వాటిని గార్లెండ్ అంటే పూలమాలలాగా చేసుకొని మెడలు వేసుకొని తిరుగుతాడు. అదొక చేదస్తం అనమాట, అంగుళిమాల అనమాట. సో అంగుళిమాల ఉన్నాడు, మీరు వెళ్ళొద్దు అన్నారండి. అయితే ఏం పర్వాలేదు చూద్దాం, అంగుళిమాల ఏంటో ఎవరో ఏంటో చూద్దాం అని బుద్ధ భగవాన్ వెళ్తున్నాడు. ఎదురుగా వచ్చాడట కత్తులు అలాగా పదులు చేసుకొని. హే, నేనెవరు నీకు తెలియదు? మీరెవరు? అంగుళిమాల. అయితే ఏమిటి అన్నాడు. అయితే నేను ఎంతో మంది ఇప్పటికే చంపాను, వారి యొక్క బొటన వేలు కూడాను నా మెడలు వేసుకొని చూడు అన్నాడు. ఓహో అవునా, అంత గొప్పవాడువా? అవును. అయితే ఓ పంచి, అదిగో అక్కడ చెట్టు ఉంది కదా, ఒక చిన్న కొమ్మని, రెమ్మని కట్ చేసి చూద్దాం అన్నాడు. ఓహ్ ఇదేనా? వెంటనే తన చేతిలో ఉన్న కత్తితో ఆ చెట్టు కొమ్మని ఇలా కట్ చేశాడంట. ఓకే, అదే చెట్టు కొమ్మని మళ్ళీ చెట్టుకు అతికించు, నీ శక్తి చూద్దాం అన్నాడు. ఎంత ప్రయత్నించినా కట్ చేసిన చెట్టు కొమ్మని చెట్టుకు అతికించలేకపోయాడు అంగుళిమాల. చూసావా, నీ శక్తి, నువ్వు భ్రమలో ఉన్నావు. నువ్వు కట్ చేసేవో కానీ దాన్ని అతికించలేవు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి యొక్క యోగక్షేమాలు నీకు అర్థం కావు. అదంతా ఈశ్వరుని యొక్క లీల, క్రీడ. నువ్వు ఎంత తెలుసుకోవడానికి పరికించి గమనిస్తే అంత ఎక్కువగా ఈశ్వరుని నువ్వు ఆరాధిస్తావు అని బోధ చేస్తే ఆయన బుద్ధునికి ఒక శిష్యుడిగా మారిపోయాడు. సో ఈ విధంగా సకల ప్రాణులు మన అందుకే మన యొక్క సనాతన ధర్మము అహింస పరమో ధర్మ అని చెప్పింది. ఎందుకు? అందుకే మాంసాహారం మనకి నిషేధించింది. ఎందుకంటే మాంసాహారం తింటే అధికమైనటువంటి హింస. మరి కూరగాయలు, మరి చెట్లు చేమల్లో మరి వాటికి కూడా ప్రాణం ఉందని చెప్పారు కదా, మరి అది హింస కాదా అని అడుగుతారు మీకు. దాంట్లో హింస చాలా తక్కువగా ఉంటుంది. కూరగాయలు మొత్తం మనం నాశనం చేయక్కర్లేదు, కొద్దిపాటి తీసుకొనైనా మనము భుజించవచ్చును. అందుకే ఆ హింస కూడా కొంతమంది ఋషులు, యోగులు ఒప్పుకోరు. కిందకి పడినటువంటి ఫలాలు, కింద పడిన దుంపలు, కింద పడినవే వాళ్ళు తినేవాళ్ళన్న. అందువలన మన సంప్రదాయంలో అహింస పరమో ధర్మ అని బోధించడానికి కారణం ఏంటంటే అన్ని జీవరాశుల్లోనూ చైతన్య తత్వంగా పరమాత్మ నేనే ఉన్నారని చెప్పారు కాబట్టి, పరమాత్మని హింస ఎవరు చేయరు కాబట్టి, అందుకే సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలియాలంటే అహింస పరమో ధర్మ అని మన యొక్క సిద్ధాంతం. కాబట్టి కాయగూరలు, పండ్లు వాళ్ళు తీసేటప్పుడు కూడా సున్నితంగా అతి తక్కువ హింస చేయకూడదు. తప్పనిసరిలో అతి స్వల్పమైన హింసకి అవకాశం ఇచ్చారు. అందువలన వెజిటేరియన్లో మీకు హింస చాలా తక్కువ ఉంటుంది. మరి యొక్క మాంసాహారాల్లో హింస అధికంగా ఉంటుంది కాబట్టి దాన్ని నిషేధించారు. దాంతోపాటు మరిన్ని కారణాలు ఉన్నాయి, అవి తర్వాత చూద్దాం. మిగతావి రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.